మా బట్టి గారు నేను మాట్లాడుకుంటుంటాం. రాజకీయ నాయకులకు ప్రభుత్వ ఉద్యోగులకు ఒక సిమిలారిటీ ఉంది. ప్రభుత్వ ఉద్యోగంలో కానీ రాజకీయాలలో చేరినప్పుడు చాలా గరం గరం ఉంటారంట. కొంతకాలం అయినాక కొంచెం నరం నరం అవుతారంట. ఇంకొంత కాలానికి బేషరం అవుతారంట. అంటే గరం నుంచి నరం, నరం నుంచి బేషరం. ఇది పరిణామ క్రమం జరుగుతూ ఉంటుంది అని ఒక నానుడి ఉంది. ఈ నానుడికి ఇది తప్పు అని నిరూపించే బాధ్యత మీ దగ్గర ఉంది అని నేను భావిస్తున్నా. మీరందరూ కూడా ఖచ్చితంగా తెలంగాణ ఉడుకు రక్తాన్ని ప్రదర్శించి తెలంగాణ భవిష్యత్తు నిర్మాణానికి మీరు సహకరించాలి. పేదవాడు నిస్సహాయుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు సహాయం చేసేటప్పుడు మీ కళ్ళల్లో మీ తల్లిదండ్రులు గుర్తు రావాలి. మీ తల్లిదండ్రులు 90% ఇక్కడ ఉన్న వాళ్ళు పేదరికం నుంచో, మారుమూల ప్రాంతాల నుంచో, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారు. రేపటి నుంచి మీరు అధికారులు కాబోతున్నారు, ఆఫీసర్స్ కాబోతున్నారు. నిన్నటి వరకు మీరు నిరుద్యోగ యువకులు, గ్రామీణ ప్రాంతాలలో ఉండే సామాన్యమైన కుటుంబ సభ్యులు. కానీ ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించే యంత్రాంగం అధికారులు, ఆఫీసర్స్. ఈ రోజు నుంచి మీ టైటిల్ ఆఫీసర్. ఈ ఆఫీసర్ అనే పదానికి ఎంతో ఇంటెన్సిటీ ఉంది, ఎంతో బలం ఉంది. ఈ బలాన్ని మీరు అంచనా కూడా వేయలేరు. మీకు అన్ని డోర్లు ఓపెన్ అయితే ఎక్కడికి వెళ్ళినా దిస్ ఇస్ గ్రీన్ కార్డ్, గ్రీన్ ఛానల్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఒక ప్రజాప్రతినిధికి, ఒక ఉన్నతాధికారికి ఎక్కడికి వెళ్ళినా డోర్లు ఓపెన్ అయ్యేది. కొన్నిసార్లు జీవిత కాలంలో కూడా ఆ డోర్ మన కోసం ఓపెన్ కాదు. కానీ ఒక అధికారి, ఒక ప్రజాప్రతినిధి అయినప్పుడు ఆ డోర్లు అన్నీ ఓపెన్ అవుతాయి. ఇంత గొప్ప అవకాశం మాకొచ్చింది, మీకొచ్చింది. మీరు మేము కలిసి తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములం అవుదామని తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికీ, ముఖ్యంగా ఇక్కడున్న నిరుద్యోగ యువతీ యువకుల యొక్క తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నా. మీరు కన్న కలలు నిజం కాబోతున్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులను మంచిగా చూసుకోండి అని సూచన చేస్తున్నా. తల్లిదండ్రులను మంచిగా చూసుకోకపోతే తొందరలోనే చట్టం తెస్తున్నా, 10% మీ జీతం కోసి చక్కగా మీ తల్లిదండ్రుల ఖాతాలు వేస్తా. మీ భవిష్యత్తు కోసమే సర్వం ఒడ్డి, మీకోసమే సర్వం త్యాగం చేసిన తల్లిదండ్రులను గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద పోయాల్సిన బాధ్యత మీదే. ఎవరైనా ఎక్కడైనా నా దృష్టికి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిందని తెలిస్తే మాత్రం తప్పకుండా మీ 10% జీతాన్ని కోత విధించి మీ తల్లిదండ్రుల ఖాతాల్లో వేస్తానని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. స్వచ్ఛంగా, సహజంగా పోషకాలు నిండిన SRK డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.